So, hi guys, welcome back to my channel Fluffy Lifter. So, almost 1 year తర్వాత ఒక వీడియో తీస్తాను తెలుగులో, దట్ టు కంటెంట్ రిలేటెడ్. సో ఆల్మోస్ట్ ఇయర్ అంతా జస్ట్ రోడ్ టు నేషనల్స్, రోడ్ టు వరల్డ్స్, సో ఇలాంటి వీడియోస్ తీసేవాడిని. సో బట్ నౌ ఈ వీడియో మొత్తం తెలుగులోనే ఉంటుంది. సో ఇక్కడ కంటెంట్ ఏదంటే స్ట్రెంగ్త్ గెయిన్స్ అప్రోచ్ అని. సో బేసిక్గా మీరు చూసుకుంటే చాలామంది పవర్ లిఫ్టర్స్ కానీ, స్ట్రెంగ్త్ అథ్లీట్స్ కానీ వాళ్ళు మంచి ప్రోగ్రెస్ అనేది మెయింటైన్ చేస్తారు. అంటే సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక 140 kg బెంచ్ ప్రెస్ చేశారు, ఈ ఇయర్ ఒక 150 kg బెంచ్ ప్రెస్ చేస్తారు. కానీ వేరే నార్మల్ జిమ్ గోర్స్ లేదంటే ఫిట్నెస్ ఎంథూసియాస్ట్ సేమ్ నెంబర్ దగ్గర రొటేట్ అవుతుంటారు. లెట్స్ సే వాళ్ళు లాస్ట్ ఇయర్ 100 చేసిన సేమ్ 100 అనేది రిపీట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో, లైక్ హౌ టు ఇంప్రూవ్ స్ట్రెంగ్త్ అనేది, లేదంటే స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయ్యేకి ఎలాంటి అప్రోచెస్ చేయాలనేది ఈ వీడియో తీస్తాను. సో నేను మోస్ట్లీ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఎవ్రీ వన్ కెన్ కనెక్ట్. నాకు ఎక్స్ప్లెయిన్ చేసేకి చాలా ఈజీగా ఉంటుంది. సో యా, లెట్ స్టార్ట్. సో ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ వీడియో ఎలాంటి వాళ్ళకంటే ఎవరైతే వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలా, స్క్వాడ్, బెంచ్, డెడ్ లిఫ్ట్ నెంబర్స్ పెంచాలా, దే వాంట్ టు లుక్ గుడ్, సో అలాంటి వాళ్ళకి. సో మీరు ఒకవేళ కాంపిటీషన్స్ ఆడకపోయినా దిస్ విల్ వర్క్. సో నీడ్ నాట్ టు వరీ. ఓకే బ్రో, మేమేం పవర్ లిఫ్టర్స్ కాదు, మేము ఇది ఎందుకు ఫాలో కావాలా, లేదంటే మేము ఓన్లీ జస్ట్ జిమ్కి వెళ్ళే వాళ్ళం అని. సో బేసిక్గా ఫిట్నెస్ని చాలామంది చాలా యాంగిల్స్లో చూస్తారు. కొంతమంది జస్ట్ లీన్ అండ్ ష్రెడెడ్ ఉంటేనే అదొక ఫిట్నెస్ అనుకోవచ్చు, లేదంటే కొంతమంది హెవీ లిఫ్ట్స్ చేస్తేనే ఫిట్నెస్ అనుకోవచ్చు. సో ఇలా, సో అగైన్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. కానీ మనం చెప్పే దాంట్లో సో మోస్ట్లీ మనం స్ట్రెంగ్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా, బిగ్గర్ వెయిట్స్ ఎట్లా మూవ్ చేయాలా. సో ఐ విల్ స్టార్ట్. బేసిక్గా ఈ అప్రోచ్ నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, లేదంటే హైపోట్రోఫీ బ్లాక్, స్ట్రెంగ్త్ బ్లాక్, పీక్ బ్లాక్, లేదంటే ఎలాంటి రిప్రజెన్స్ ఇవన్నీ మీరు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారు, లేదంటే మీరు కనీసం అర్థం చేసుకోలేరు. సో అందుకే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఈ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సో మనం అందరూ నాకు తెలిసి 10th క్లాస్ చదివే ఉంటాం, లైక్ 10th ఎగ్జామ్స్ రాసింటాం, బోర్డ్ ఎగ్జామ్స్. సో దానికి మన అప్రోచ్ ఎట్లుండేది, మనం 10thలో ఎలా చదివే వాళ్ళం అనేది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, అది ఎందుకు కూడా చెప్తా. సో ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ మనకి 10th క్లాస్ అనేది మనము జూన్లో స్టార్ట్ చేస్తాం. సో జూన్ నుంచి మనకి మార్చిలో బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. సో మన అప్రోచ్ ఫస్ట్లో ఎట్లుంటుందంటే, ఫస్ట్ మనం వీలైనంత టెక్స్ట్ బుక్స్ చదువుతాం. మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, ఇవన్నీ ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం టెక్స్ట్ బుక్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ట్రై చేస్తాం. మేబీ అరౌండ్ జూన్లో స్టార్ట్ చేస్తే మనము అరౌండ్ అక్టోబర్ వరకు వీ విల్ రిలై ఆన్ ద టెక్స్ట్ బుక్స్. సో అక్టోబర్కి అలా మనకు సిలబస్ అయిపోతే మీకు గుర్తుండొచ్చు, మనం గైడ్స్ లేదంటే ఇట్లా ఓల్డ్ క్వశ్చన్ బ్యాంక్స్ సాల్వ్ చేసి ట్రై చేస్తాం. సో ఈ గైడ్స్ అనేది ఎట్లుంటాయంటే, గైడ్స్లో టెక్స్ట్ బుక్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎట్లా అంటే మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి, లేదంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏవి ఇస్తారు. సో అలాంటి ఒక ఎగ్జామ్ రిలేటెడ్ ప్యాటర్న్ అనేది మన గైడ్స్లో కనిపిస్తుంది. సో మనం గైడ్స్ స్టార్టింగ్ చదవం, ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదువుతాం, ఇక్కడ సిలబస్ కంప్లీట్ అయినాకనే గైడ్కి వస్తాం. సో లెట్స్ సే మనం గైడ్స్ ఒక 2 months చదివినాం అనుకుందాం. సో నవంబర్ టు జనవరి మనం గైడ్స్ చదివినాం, అంతా బాగానే ఉంది. గైడ్స్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ వచ్చు, మనకి ఓల్డ్ క్వశ్చన్స్ కూడా ఏదో మనకు తెలుసు, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుసు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం మాక్ టెస్ట్లు అనేది రాస్తాం. మాక్ టెస్ట్ అనేది ఎట్లుంటే, ఎగ్జాక్ట్లీ మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతాము, ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలా అనేది మన టార్గెట్. సో ఇక్కడ టార్గెట్ ఏదంటే మనకి ఎక్కువ మార్క్స్ ఎగ్జామ్లో రావాలని, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని కాదు. సో దానికోసం మనకు వీలైన మాక్ టెస్టులు రాయడము. సో అలాంటి వర్క్ మనం ఆల్మోస్ట్ ఫెబ్ అంతా చేస్తాం. సో ఇంకా మార్చిలో మనము యాజ్ యూజువల్గా ఎగ్జామ్ రాస్తాము, మంచి స్కోర్ వస్తుంది. దీంట్లో మనం ఏది సీక్వెన్స్ మార్చినా, లేదంటే ఏది మనము కరెక్ట్గా చేయకున్నా ఎగ్జామ్ స్కోర్ అనేది రాదు. సో లెట్స్ సే బ్రో మేము మొత్తం ఓవరాల్ ఇయర్ అంతా టెక్స్ట్ బుక్సే చదువుతామంటే ఓకే, గుడ్, మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది, టెక్స్ట్ బుక్స్ అంతా మీరు బై హార్ట్ కొట్టచ్చు. కానీ ఎగ్జామ్లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, 1 మార్క్ ఏ క్వశ్చన్ రాయాలా, 3 మార్క్స్ ఎంత రాయాలా, ఆబ్జెక్టివ్ ఎక్కడి నుంచి ఇవ్వాలా అనేది మీకు తెలియదు. అల్టిమేట్గా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, బట్ ఎగ్జామ్లో స్కోర్ అనేది తక్కువ వస్తుంది.
సో ఇదంతా ఎందుకు చెప్తానంటే మనకి ఎప్పుడైనా ఒక స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు కానీ, లేదంటే ఒక పవర్ లిఫ్టింగ్ మీట్ ఆడేటప్పుడు కానీ, లేదంటే మన 1 RMs లేదంటే 1 rep max చెక్ చేయాలన్నా, సో ఇలాంటి అప్రోచ్ మనము ఇక్కడ ఫాలో అవుతాం. సో దీన్ని మనము 3 phases విడగొడదాం. సో ఇది 3 phases విడగొడితే హైపోట్రోఫీ, స్ట్రెంగ్త్, పీక్ అన్నట్టు. సో బేసిక్గా మనకి హైపోట్రోఫీ అంటే మనం వీలైనంత మజిల్ మాస్ని సెక్యూర్ చేసి స్ట్రెంగ్త్ లిఫ్ట్స్లో తక్కువ ఇంటెన్సిటీతో చేస్తాం. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్ట్రెంగ్త్ విషయానికి వస్తే మనము వీలైనంత ఎక్కువ వెయిట్ మూవ్ చేసేకి ట్రై చేస్తాము. అట్ ది సేమ్ టైం మనం ఏదైతే బిల్డ్ చేసి ఉంటామో మజిల్ మాస్ని దాన్ని యూజ్ చేసి మనం ఎంత పుష్ చేయగలమో ట్రై చేస్తాం. కమింగ్ టు పీక్, ఇక్కడ మనము ఎక్కువ ఫటీగ్ అండ్ ఎక్కువ సోర్నెస్ అనేది అక్యుములేట్ చేసుకొని ఉంటాం. ఈ పీక్ వచ్చేసరికి మనము వీలైనన్ని తక్కువ సెట్స్ లేదంటే తక్కువ వాల్యూమ్ చేసి మన ప్రైమరీ ఎయిమ్ ఏముంటుందంటే ఎక్కువ హెవీ వెయిట్ 1 rep max చేయాలా అనేది గోల్గా వెళ్తాం అన్నట్టు. దెన్ కమ్స్ మీట్ డే. సో ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ రావాలనే చేస్తాం, ఇక్కడ అంతే. మీట్లో కానీ లేదంటే మీరు ఎప్పుడైతే పిఆర్ చెక్ చేసుకుంటారో అప్పుడు ఎక్కువ చేయాలనే ఫోకస్ ఉంటుంది. సో లెట్స్ సే హైపోట్రోఫీ బ్లాక్లో మనకి స్క్వాట్, బెంచ్, డెడ్కి మనం ఎట్లా అప్రోచ్ అవుతామనే చెప్తా. సో ప్రైమరీ అంటే ప్రైమరీ లిఫ్ట్ అన్నట్టు. మీది ఏదైతే సపోజ్ లెట్స్ సే మీరు లో బార్ స్క్వాట్ చేస్తున్నారు, కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు, సో దట్ విల్ బి యువర్ ప్రైమరీ లిఫ్ట్. వేరియేషన్స్ అంటే దానికి తగ్గ వేరియేషన్స్ ఏది చేస్తారు దాన్ని ట్రైన్ చేసేకి. లెట్స్ సే స్క్వాట్లో వేరియేషన్స్ ఫ్రంట్ స్క్వాట్, లేదంటే జర్చర్ స్క్వాట్, పాస్ స్క్వాట్, హై బార్ స్క్వాట్స్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ కమింగ్ టు యాక్సెసరీస్, మీరు ఏవైతే ఇన్వాల్వ్డ్ మజిల్స్ ఉన్నాయో వాళ్ళని ఎట్లా ట్రైన్ చేస్తారని. సో లెట్స్ సే స్క్వాట్ చేయాల, మనకి క్వాడ్స్ అనేది పెద్దగా ఉంటేనే మనం స్క్వాట్ బాగా చేస్తాం. సో క్వాడ్స్కి యాక్సెసరీస్ ఏం చేస్తాం, లెట్స్ సే బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ చేస్తాం, లేదంటే పెండులమ్ స్క్వాట్స్ చేస్తాం, ఆర్ లెగ్ ఎక్స్టెన్షన్స్ చేస్తాము. సో ఇలాంటి వేరియేషన్స్ అనేది మనం యాక్సెసరీస్ అనుకుందాం. సో సెట్స్ అండ్ రెప్స్, సో మనం ఎన్ని సెట్స్ అనేది చేస్తాం, ఎంత రెప్ రేంజ్ అనేది చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ప్రైమరీ సెట్స్, ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏదంటే మనం వీలైనంత మజిల్ మాస్ బిల్డ్ చేయాలి. సో మజిల్ మాస్ బిల్డ్ చేయాలంటే ప్రైమరీ లిఫ్ట్స్ ఎప్పుడు ఆప్టిమల్ కాదన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు లో బార్ స్క్వాట్ చేసినారు, లో బార్ స్క్వాట్లో మీరున్న మజిల్స్ యూస్ చేసి ఎక్కువ వెయిట్ పుష్ చేయగలరు, కానీ ఆ ఉన్న మజిల్స్ని ఎక్కువ ట్రైన్ చేయలేరు అన్నట్టు. ఇది ఒక ఫ్యాక్ట్ అన్నట్టు. ఈ ప్రైమరీ లిఫ్ట్కి అనేది మనము వీలైనంత తక్కువ ఫోకస్ చేస్తాం అన్నట్టు. సో మనం బేసిక్ వాల్యూమ్ ఇస్తాం సో దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మూమెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ హై బార్ స్క్వాట్ కావచ్చు, లేదంటే ఏదైనా జర్చర్ స్క్వాట్ కావచ్చు, లేదంటే పెండులమ్ స్క్వాట్స్. సో ఇలాంటి వేరియేషన్ ఏదో ఒకటే పిక్ చేసుకుంటారు. సపోజ్ లెట్స్ సే మీరు ఒక బ్లాక్ వర్క్ చేస్తున్నారు, లెట్స్ సే 4 weeks ఉంది ఆ బ్లాక్, ఇక్కడ ఒకవేళ 10 ఉంటే మీరు 10 చేయరు అన్నట్టు. సో దట్ ఈస్ అ వన్ డమ్ మిస్టేక్ విచ్ పీపుల్ డూ. 10 ఎక్సర్సైజెస్ ఉంటే మొత్తం అన్నీ చేసే ట్రై చేస్తారు, థింకింగ్ లైక్ అదేదో మనకు బెనిఫిట్ ఇస్తుందని. బేసిక్గా సో చిన్నవాడు సామెత ఉండేది, గంగిగోవు పాలు లైక్ గరిటెడైనా చాలు, కుండ నిండా గాడిద పాలు అయితే ఎందుకు అన్నట్టు అదేదో మర్చిపోయినా. కానీ సో అట్లా మీరు ఏదైనా ఒక ప్రొడక్టివ్ ఎక్సర్సైజ్ తీసుకొని దాంట్లో మీరు ప్రోగ్రెస్ చేసేకి ట్రై చేయండి, ఇన్స్టెడ్ లైక్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసే కన్నా ఎక్కువ వేరియేషన్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లెట్స్ సే ప్రైమరీ స్క్వాట్ ఉంది. సో ప్రైమరీ స్క్వాట్ బేసిక్గా మీరు ఒక 5 sets of 6 reps చేస్తారు, దట్ ఇంటెన్సిటీ ఒక 70% to 60% అంతే. అండ్ వేరియేషన్స్ యూ విల్ కీప్ 1 or 2 మేబీ. లెట్స్ సే ఇప్పుడు వీక్లో మీరు మండే ప్రైమరీ స్క్వాట్ చేస్తున్నారంటే లెట్స్ సే ఫ్రైడే మీరు ఒక వేరియేషన్ హై బార్ స్క్వాట్ ఆర్ ఎనీ సమ్ అదర్ స్క్వాట్ యూ విల్ పిక్. అండ్ మీరు అది కూడా బాగా స్టిములస్తోనే ట్రై చేస్తారన్నట్టు. అంటే లెట్స్ సే మేబీ ఒక 6 to 8 reps, ఒక 4 to 5 sets అలా. సో ఇది కమింగ్ టు వేరియేషన్. సో కమింగ్ టు యాక్సెసరీస్ వీలైనంత ఎండ్లో చేస్తారు, ఎందుకంటే మీకు దానికి అంత స్టిములస్ అనేది అవసరం లేదన్నట్టు. సో బేసిక్గా ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, లెగ్ ఎక్స్టెన్షన్స్తో మీరు స్టార్ట్ చేస్తే మీరు స్క్వాట్ చేయలేరు అన్నట్టు, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎనర్జీ అంతా ఇక్కడే డ్రాప్ అవుతుంది. కానీ మీరు స్క్వాట్ చేసినాక లెగ్ ఎక్స్టెన్షన్స్ చేయొచ్చు, ఎందుకంటే దట్ డజంట్ రిక్వైర్ దట్ మచ్ ఎఫర్ట్స్. సో అలా సో వీళ్ళన్నీ ఐసోలేట్ ఎక్సర్సైజెస్ లాస్ట్కి పుష్ చేస్తారు. సో సెట్స్ అండ్ రెప్స్ హైపోట్రోఫీ బ్లాక్లో కొద్దిగా ఎక్కువే పెట్టుకుంటారు.
సో దట్ విల్ అగైన్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ ఉంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి, లెట్స్ సే ఒక 60 reps పర్ వీక్ అన్నట్టు. లేదంటే కొద్దిగా ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్డ్ ఉంటే కొద్దిగా తక్కువ ఉంటాయి 50. సో ఇది అగైన్ పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది. మీ రికవరీ రేట్ కానీ, లేదంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీరు అది ప్రోగ్రెసివ్గా ఉందా, లేదంటే ఓవర్ ఫటీగ్ అవుతున్నారా, ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేసుకొని చేస్తారు. సో మనం ఈ హైపోట్రోఫీ ఫేజ్ అనేది అట్లీస్ట్ ఒక 8 to 16 వీక్స్ రన్ చేస్తే we will get good muscle mass అన్నట్టు. గుడ్ మజిల్ మాస్ ఆల్సో వీఆర్ ట్రైనింగ్ SBD. సో మనం ఈ ఫేజ్లో స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం వీఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ ద వేరియేషన్స్ అండ్ యాక్సరీస్. సో మనకి వీలైనంత మజిల్ మాస్ అక్యుములేట్ అవుతుంది, మనకి వీలైనంత మజిల్ మాస్ బిల్డ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం సేమ్ స్క్వాట్, బెంచ్, డెడ్ రెపిటేషన్స్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ కమ్స్ స్ట్రెంత్ బ్లాక్. సో ఎందుకు ఈ స్ట్రెంత్ బ్లాక్ అంటే, ఇక్కడ మనకు మజిల్ మాస్ బాగానే బిల్డ్ అయింది, మనం బాగానే స్క్వాట్, బెంచ్, డెడ్ చేస్తున్నాం, 5 reps 6 reps చేస్తున్నాం. కానీ మనకి ఇది బిల్డ్ అయిన మజిల్ మాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లిఫ్ట్స్ రావాలా అంటే మన స్ట్రెంత్ బ్లాక్ అనేది రన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నా, నాకు అప్పర్ బాడీ మజిల్ చాలా బాగుంటాయి, అంటే చెస్ట్ కానీ, షోల్డర్ కానీ, బైసిప్, ట్రైసిప్ ఇట్లా. కానీ మీరు కంపేర్ చేసుకుంటే నా బెంచ్ అనేది చాలా వీక్ ఉంటుంది, హార్డ్ 140 చేస్తా. సో కొంతమంది కేసెస్లో ఎట్లుంటాయంటే వాళ్ళకి నాకన్నా తక్కువ మజిల్ మాస్ ఉంటుంది, కానీ దే కెన్ ప్రెస్ 160 170. ఎందుకంటే నా మజిల్ మాస్ ఏదైతే ఉందో అది నేను డైరెక్ట్గా యూజ్ చేయలేకుండా ఉన్నా, లైక్ వెయిట్స్ మూవ్ చేసేకి. దట్ ఈస్ వన్ మేజర్ డ్రాబ్యాక్. సో మీరు ఎప్పుడైతే ఇలా హైపోట్రోఫీ బ్లాక్ మాత్రమే స్టిక్ అవుతారో, లేదంటే ఓన్లీ మాకు వేరియేషన్సే చాలు, యాక్సరీసే చాలు అనుకుంటే యూ మైట్ బిల్డ్ మజిల్ మాస్, బట్ కానీ అది నీకు డైరెక్ట్గా స్ట్రెంత్కి కన్వర్ట్ అనేది కాదన్నట్టు. సో దట్స్ వేర్ వీ స్టార్ట్ అ స్ట్రెంత్ బ్లాక్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఉన్న వేరియేషన్స్, యాక్సరీస్ తీసేస్తాము, జస్ట్ విల్ కీప్ 1 or 2 అండ్ విల్ ట్రై టు అగైన్ రన్ SBD. సో ఇక్కడ మనము రెప్ రేంజ్ అనేది కొద్దిగా తగ్గిస్తాం, హార్డ్లీ 3 to 5 ఉంటుంది. అండ్ మేబీ ఇఫ్ లెట్స్ సే మనము 3 blocks రన్ చేయాల, లెట్స్ సే 3 months ఉన్నాయి మనకు టైం అంటే, సో ఫస్ట్ బ్లాక్ పీరియడేషన్లో లైక్ 5 అనేది పుష్ చేస్తాము, నెక్స్ట్ 3, నెక్స్ట్ 1, లేదంటే 2 ఇలా. సో ఇలా మనకి ఒక న్యూరలాజికల్ అడాప్టేషన్ అనేది వస్తుంది. సో మన బ్రెయిన్ అనేది మనకి మనం బిల్డ్ చేసిన మజిల్స్కి సిగ్నల్ ఇస్తుంది, ఓకే ఇంత వెయిట్ వరకు నా కెపాసిటీ ఉంది, నేను ఇంత పుష్ చేయగలను అన్నట్టు. సో కమింగ్ టు ఇక్కడ ప్రైమరీ వేరియేషన్స్, యాక్సరీస్, సెట్స్, రెప్స్కి వస్తే, సో ప్రైమరీ మోస్ట్లీ సేమ్ SBD, స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్. ఇక్కడ మీ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ 70 to 60% ఉన్నప్పుడు ఇక్కడ మనం 80-85% దగ్గర వర్క్ చేస్తాము, అరౌండ్ లైక్ 3 to 5 reps అనుకున్నాం. సో అరౌండ్ 3 to 5 reps. అండ్ కమింగ్ టు వేరియేషన్స్, సో ఇక్కడ మనకి ఇఫ్ యు ఆర్ ఏ లిఫ్టర్, సో కాంప్ స్టాండర్డ్ లేదంటే కాంప్ రిలేటెడ్ వర్క్ అనేది ఎక్కువ చేస్తాం అన్నట్టు. సో లెట్స్ సే ఇక్కడ మనం జెర్చర్ స్క్వాట్ అనేది పిక్ చేసుకున్నాం. సో జెర్చర్ స్క్వాట్ అనేది ఒక లెగ్ మజిల్స్ని బాగా ట్రైన్ చేయొచ్చు, లేదంటే బెల్ట్ స్క్వాట్ అనేది కూడా లెగ్ మజిల్స్ని బాగా ట్రైన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎంతవరకు ఆ లిఫ్ట్ అనేది మనకి ప్రైమరీ స్క్వాట్కి హెల్ప్ అవుతుంది అనేది ఒక ఛాలెంజ్. సో అప్పుడు ఏం చేస్తామంటే, మన ప్రైమరీ లిఫ్ట్కి ఏదైతే దగ్గర ఉంటుందో అది మనం సెకండరీగా మనం పిక్ చేసుకుంటాం. లెట్స్ సే పాస్ స్క్వాట్ ఉంది, సో ఆల్మోస్ట్ పాస్ స్క్వాట్ నార్మల్ స్క్వాట్ సిమిలర్ ఉంటాయి. సో మీరు ఒకవేళ పాస్ స్క్వాట్లో కొద్దిగా ఎక్కువ రెప్స్ కానీ, లేదంటే కొద్దిగా ఎక్కువ వెయిట్ పుష్ చేసినా నీకు ఒక సబ్కాన్షియస్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఓకే నా ప్రైమరీ స్క్వాట్ కూడా నేను పుష్ చేయొచ్చు అనేది. సో అట్ ది సేమ్ టైం డెడ్ లిఫ్ట్ కూడా అంతే, ఏదర్ పాస్ డెడ్ లిఫ్ట్ కానీ, లేదంటే సమ్ అదర్ డెడ్ లిఫ్ట్స్. మీరు ఒకవేళ కొద్దిగా అక్కడ బెటర్ ఉన్నారు వేరియేషన్స్లో అంటే యూ విల్ గెట్ ఆటోమేటికలీ కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రైమరీ. సో కమింగ్ టు వేరియేషన్స్, ఇక్కడ వీలైనంత కాంప్ స్టాండర్డ్ లేదంటే మనకి ప్రైమరీ లిఫ్ట్స్ రిలేటెడ్ అనేది వేరియేషన్ పిక్ చేస్తాం. యాక్సెసరీస్ కూడా మనకి ఇక్కడ ఉన్నంత హెవీగా చేయమన్నట్టు, ఎందుకంటే హైపోట్రోఫీ బ్లాక్లో మనం వీలైనంత మజిల్ మాస్ లేదంటే ఫటీగ్ అనేది అక్యుములేట్ చేసుకునే చేస్తాం తప్ప ఇక్కడ ఉన్న మజిల్తో మనం ఎంత వెయిట్ అనేది మూవ్ చేయాలనుకుంటాం. సో యూ విల్ కట్ డౌన్ ద యాక్సరీస్. అట్లని మనం 0 యాక్సరీస్ చేయము, అట్లీస్ట్ ఒక పర్ వీక్ ఒకవేళ ఇక్కడ మీరు ఒక మజిల్ గ్రూప్కి 12 sets లేదంటే 15 sets చేస్తా అంటే మేబీ 10 sets 8 sets అట్లా లిమిట్ చేస్తారు. అగైన్
దట్ ఇందాక చెప్పా కదా, డిపెండ్స్ ఆన్ ద లిఫ్టర్ అని. మీరు ఒకవేళ స్టార్టింగ్లో ఇక్కడ ఒక 20 సెట్స్ చేశారు పర్ మజిల్ గ్రూప్ అంటే ఇక్కడ ఒక 12 to 15 అట్లా లిమిట్ చేస్తారు అన్నట్టు. సో బేసికలీ ఆ ఫటీగ్ అనేది తగ్గిస్తారు. సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ బ్లాక్ యూ విల్ బీ ఇన్ గుడ్ షేప్. అంటే మీరు మంచి వెయిట్స్ లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు బిల్డ్ చేసుకున్న మజిల్ మాస్ అనేది కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. సో వాట్ నెక్స్ట్, ఎందుకు పీక్ బ్లాక్ అనేది? సో బేసిక్గా ఇక్కడ మీరంతా చేసిన వర్క్ మీకు ఎక్కడ రెస్ట్లెస్ అనేది ఉంటుంది. సో మీరు వీలైనంత ఫటీగ్ అనేది అక్యుములేట్ చేసుకుని ఉంటారు. ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ మీరు రెప్స్ చేస్తూ ఉంటారు, సెట్స్ చేస్తూ ఉంటారు. చాలా సోర్నెస్ అనేది ఉంటుంది. మీ లిగ్మెంట్స్ కూడా అంత రికవర్ అయి ఉండదు. ఎవ్రీ వీక్ మీకు ఒక వాల్యూమ్ వర్క్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు వీలైనంత ఫ్రెష్గా ఉండాలి, లేదంటే వీలైనంత మనం పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇచ్చే చూడాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పీక్ అనేది రన్ చేస్తాం. సో పీక్ బ్లాక్లో ఏం చేస్తామంటే వీలైనంత వాల్యూమ్ ఇంకా కట్ చేసి సో వీల్ పుష్ ద ఇంటెన్సిటీ. సో ఇక్కడ మనం 80 to 85 అన్నాం కదా. సో ఇది హార్డ్లీ మనము ఓన్లీ 3 to 4 వీక్స్ అంతే. వీ వోంట్ రన్ మోర్ దాన్ దిస్. సో 3 to 4 వీక్స్లో మనం ఏం చేస్తామంటే ఇంటెన్సిటీ ఇంకా పెంచి లైక్ 90 to around 95% వీలైనన్ని ఓన్లీ సింగిల్స్లే వర్క్ చేయడం, లేదంటే 1 or 2 reps. అండ్ వేరియేషన్స్కి వచ్చిన వేరియేషన్స్ వీల్ లిమిట్ టు 1 or 2. సో ఇక్కడ వేరియేషన్స్ కూడా తగ్గించి యాక్సరీస్ కూడా ఆల్మోస్ట్ ఇంకా లైక్ ఇక్కడ 12 అన్నాం కదా, ఇక్కడ వీలైనంత 6, దట్ టు లెస్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ మనము ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ చేయొచ్చు, కానీ పీక్ బ్లాక్లో వీ డోంట్ డూ దట్. సో అలా అన్నట్టు అల్టిమేట్ ఏమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే మనము సోర్ అయి ఉంటామో, లేదంటే ఇక్కడ ఏదైతే మనం ఫటీగ్ అక్యుములేట్ చేసుకుంటామో దాన్ని ఎలిమినేట్ చేయాలి. అది ఎట్లా ఎలిమినేట్ చేస్తామంటే మనం వీలైనంత వాల్యూమ్ అనేది రెడ్యూస్ చేస్తాము. సో అట్ ది సేమ్ టైం మన ఇంటెన్సిటీ అంటే ఏది మనం ఇక్కడ 60% చేసాము. సో ఆబ్వియస్లీ ఇక్కడ మన 1 RM అనేది చాలా టఫ్ ఉంటుంది. సపోజ్ లెట్స్ మీరు 200 స్క్వాట్ అనుకుందాం పిఆర్. నువ్వు ఒక హైపోట్రోఫీ బ్లాక్లో 200 స్క్వాట్ చేసినప్పుడు ఆ 200 స్క్వాట్ అనేది నీకు చాలా చుక్కలు కనిపించినట్టు ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంత వర్క్ చేస్తాను, బాడీ ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు 200 చేయడం వేరు. సో ఇలా ఒక బ్లాక్ రన్ చేసి పీక్లో 200 చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు అంత యాక్సరీస్ చేయరు, మీరు అంత సెకండరీస్ చేసిండరు, మీరు అంత రెప్ వర్క్ చేసిండరు. సో అప్పుడు పీక్లో కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో పీక్ అండ్ టేపర్ అనేది సేమ్ అన్నట్టు. పీక్ అండ్ టేపర్ అనేది నేను కంబైన్డ్గా చెప్తాను. సో ఇక్కడ ఏదైతే మనం అక్యుములేట్ చేసుకొని ఉంటామో అక్కడ పీక్ అండ్ టేపర్లో మనం కట్ చేస్తాం అన్నట్టు. సో దట్ మీట్ డేకి మనకి చాలా ఫ్రెష్గా ఉంటాము, అట్ ది సేమ్ టైం మన బెస్ట్ అనేది ఇస్తాము. సో సపోజ్ ఇక్కడ నేను ఒక 200 kg నా స్క్వాట్ అనుకుందాం. సో 200తో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ హార్డ్లీ నేను ఒక 150 లేదంటే 140 kgస్తోనే స్క్వాట్ రెపిటేషన్స్ చేస్తాను. 4 to 6 reps లేదంటే 6 to 8 reps. నేను వీలైన యాక్సరీస్ చేస్తా, లేదంటే హై బార్ స్క్వాట్స్ ఒక 120తో 8 reps ఇట్లా చేస్తూ ఉంటా. అదొక 8 to 16 వీక్స్ చేసినాక సో దీంట్లో కూడా అంతే, మనం రెప్ రేంజెస్తో కొన్ని రెప్ రేంజెస్ కానీ లేదంటే వేరియేషన్స్తో కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తాము. ఎట్లా పుష్ చేయాలా, ఎట్లా మనం అది స్టిమ్యులస్ అనేది మన న్యూరలాజికల్గా ఎట్లా అడాప్ట్ చేసుకోవాలని. సో దెన్ సో ఎప్పుడైతే మనం స్ట్రెంత్ బ్లాక్ వస్తామో ఇక్కడ మనకి ఎట్లుంటుందంటే సపోజ్ ఇక్కడ 200 1 RM కదా, ఇక్కడ మనం 160తో 3 చేయడము, లేదంటే 180తో 3 చేయడము ఇట్లుంటుంది. సో రిలేటివ్లీ మనం ఎక్కువ వెయిట్ పుష్ చేస్తాం, రెప్స్ అనేది తగ్గిస్తాం. సో పీక్ వచ్చేసరికి ఎట్లుంటుందంటే మనం 200తో సింగిల్ చేయడము, లేదంటే 210తో సింగిల్ చేయడం. ఎందుకంటే మనం ఇంత ఒక 5 months ఆల్మోస్ట్ 5 to 6 months ఇదే కష్టం. సో మనం ఆల్మోస్ట్ 5 to 6 months కష్టపడి ఉంటాం కదా. సో దిస్ విల్ యాక్చువల్లీ గివ్ ద రిజల్ట్. సో ఇక్కడ 210 చేయడము, సో ఇట్లాంటివి ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు టేపరు పీక్ అంతా అయిపోయాక మీట్కి వెళ్తారో సో ఆబ్వియస్లీ మీ పిఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైందని అనుకుంటా. సో నేను చాలా బ్రీఫ్గా చెప్పా, ఎందుకంటే దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. లైక్ హైపోట్రోఫీ బ్లాక్లో ఎలాంటి వేరియేషన్స్ పిక్ చేసుకోవాలా, ఏవి బెస్ట్, ఏవి ఎలాంటి లెవరేజెస్కి ఏది, లేదంటే ఎలాంటి ప్రైమరీ లిఫ్ట్స్కి ఏది పిక్ చేసుకోవాలని, లేదంటే స్ట్రెంత్ బ్లాక్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము, లేదంటే స్ట్రెంత్ బ్లాక్లో ఎలాంటి వెయిట్ అనేది అప్రోచ్ అవుతాము. సో ఇలాంటి సో ఇది ఒక బ్రీఫ్ అన్నట్టు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కింద కమెంట్ చేయండి. నేను అగైన్ ఈచ్ వన్ ఐ విల్ గివ్ మోర్ డీటెయిల్స్ అబౌట్, సో దట్ మీకు మీరే ఒక ప్లాన్ వేసుకోవచ్చు అన్నట్టు, వేర్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ పిఆర్స్.
సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రో ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అవసరమా, మేము ఓన్లీ టెక్స్ట్ బుక్సే చదువుతాము, మేము ఓన్లీ హైపోట్రోఫీనే చేస్తామంటే యూ క్యాన్ డూ దట్. మీరు హైపోట్రోఫీనే చేయొచ్చు, మజిల్ మాస్ బిల్డ్ చేసుకుని ఉండొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రెంగ్త్, మీరు ఒకవేళ బిగ్గర్ వెయిట్స్ మూవ్ చేయాలంటే సో ఇట్ ఈస్ నాట్ ఆప్టిమల్ వే. లేదు బ్రో మేము ఎప్పుడు ఇట్లా స్ట్రెంగ్త్ బ్లాక్సే రన్ చేస్తాము, మేము ఎప్పుడు 3 to 5 రెప్ రేంజ్ చేస్తాము అంటే దట్ ఈస్ ఆల్సో యూ కెన్ డూ. ఏమంటే మీకు అంత మజిల్ మాస్ అనేది ఉండదు అన్నట్టు. సో మీకున్న మజిల్తో ఎన్ని రోజులను పుష్ చేసినా మీరు అదే రెప్ రేంజ్లో, అంటే సపోజ్ 160x3 ఉంటే ఒక 5-6 స్ట్రెంగ్త్ బ్లాక్స్ రన్ చేసినా హార్డ్లీ 162x3 అవుతుంది అంతే, అంతకుమించి ఏం కాదన్నట్టు. ఎందుకంటే యు ఆర్ నాట్ బిల్డింగ్ ఎనీ న్యూ మజిల్ ఆర్ లైక్ మీరు అంటే ట్రైన్ చేయడం లేదని అర్థం అంతే. సో ఈవెన్ టేపర్ పీక్ అయినా అంతే బ్రో. టేపర్ పీక్లో మాకు చాలా రిజల్ట్స్ వచ్చినాయి, మేము చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయినాము, మేము యాక్సరీస్ చేయమంటే సో అగైన్ మీరు సంవత్సరం అంతా రివైజ్ చేసుకుంటా మాక్ టెస్టులు రాసుకుంటూ కూర్చుంటే అల్టిమేట్గా మీ ఎగ్జామ్లో స్కోరే తగ్గుతుంది అన్నట్టు. సో సేమ్ ఇది అంతే. సో ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థమైందని అనుకుంటా. అండ్ ఎస్పెషల్గా ఇంత నేను డీటెయిల్గా ఎందుకు చెప్తానంటే సో వన్ మోర్ థింగ్ కూడా ఉంటుంది దీంట్లో, బ్రో ఇవన్నీ అవసరమా ఎగ్జామ్లో స్లిప్పులు పెట్టి రాయొచ్చు అని. సో చాలామంది ఇప్పుడు చేసేది అదే. ఇదంతా వర్క్ అనేది కొద్దిగా బోరింగ్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు రోజు సేమ్ చేసిన బోరింగ్ రెప్సే చేస్తావు, 6 reps 8 reps, లేదంటే పాస్ స్క్వాట్ ఇట్లా నెంబర్ ఆఫ్ సెట్స్ మంత్స్ కొద్దీ చేస్తావు. దాని తర్వాత ఇట్లా పీక్ ఇవన్నీ కాకుండా నువ్వు బ్రో మేము ఇట్లా ఎవరో చెప్పారు కొన్ని ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా ఇంజక్షన్లు వేసుకుంటే మజిల్ మాస్ వస్తుందని, లేదంటే ఏవో సైకిల్స్ రన్ చేస్తే లిఫ్ట్స్ పెరుగుతాయని. సో ఇది ఎలాంటిదంటే ఎగ్జామ్లో స్లిప్స్ తీసావే కాపీ కొట్టడం అన్నట్టు. అది కూడా ఒక ఆప్షనే, అలా కూడా కొంతమంది చేస్తారు. సో అలా లేదు బ్రో, మేము చాలా హానెస్టీగా ఉంటాం. మాకు యాక్చువల్గా మేము లిఫ్టింగ్ అనేది ఎంజాయ్ చేస్తాం, మేము ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం. మాకు ఎగ్జామ్లో మాకు మార్క్స్ అంత అవసరం లేదు, మేము న్యాచురల్గానే చేస్తామంటే దిస్ ఈజ్ అ ప్రాసెస్ అని. సో వన్ మోర్ థింగ్ ఏదంటే ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా సో చాలామంది ఇప్పుడు రీసెంట్గా తెలుగు స్టేట్స్లో స్ట్రెంగ్త్ లేదంటే లిఫ్టింగ్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. చాలామంది లీన్ ఎలా ఉండాలనే దానికి ఎక్స్పర్టీస్ ఉన్నారు, లేదంటే జనరల్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ క్లయింట్స్ అనేది ఎట్లా హ్యాండిల్ చేయాలా వీటికి బాగానే ఉన్నారు తెలిసిన వాళ్ళు. లైక్ మీరు క్యాలరీ డెఫిసిట్ చేయండి, లేదంటే కొన్ని ట్రైనింగ్ టెంప్లెట్స్ ఇచ్చి చేయండి అని ఉంటుంది. స్ట్రెంగ్త్ రిలేటెడ్ అనేది చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది బేసిక్గా ఇండియాలోనే. ఇట్ ఈస్ స్టిల్ ఎమర్జింగ్. వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు స్టేట్స్ ఇట్స్ వెరీ వెరీ లెస్. సో చాలామంది ఈ పేరుతో ఇప్పుడు ఎవరైతే ఒక 200 kg 220 kg డెడ్ లిఫ్ట్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ టెంప్ట్ ద లోయర్ వన్. సో 120 130 kgs వాళ్ళకి ఒక బిస్కెట్ వేస్తారు అన్నట్టు, అరే బ్రో మేము ఇది చేసాము అది చేసాము మేము మీకన్నా స్ట్రాంగ్. సో అలా నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఇట్లా ఒక కోచ్ అని చెప్పుకోవడము, లేదంటే ఇలా స్లిప్స్ పెట్టి పాస్ అయ్యే వాళ్ళు కూడా మేము కోచెస్ లేదంటే మేము ఇంత చేసినాం అంత చేసినామని చెప్పుకోవడము, ఒక రాంగ్ పర్సెప్షన్ అనేది ఇస్తారు లిఫ్టింగ్కి కానీ లేదంటే స్ట్రెంగ్త్కి కానీ. అల్టిమేట్గా ఇది ఏమవుతుందంటే ఎయిదర్ నువ్వు ఇంజూరీ అయినా అవుతావు, లేదంటే నీకు ఇంట్రెస్ట్ పోయేలా చేస్తారు. ఇంజూరీ ఎందుకు అవుతావు అంటే ఇప్పుడు ఇక్కడ హైపోట్రోఫీ స్ట్రెంగ్త్ ఇవన్నీ చేసి పీక్ వచ్చినావు కాబట్టి నువ్వు 210 అటెంప్ట్ చేసినా నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు. ఇవేమీ లేకుండా నువ్వు సంవత్సరం అంతా 210 అటెంప్ట్ చేసుకుని ఉంటే ఏదో ఒక రోజు నువ్వు అదర్ ఫ్యాక్టర్స్ అంటే నీ స్లీప్ సరిగ్గా ఉండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు, రికవరీ సరిగ్గా ఉండదు. ఆ రోజు ఏమవుతుంది నీ లిగ్మెంటో బోనో ఏదో ఒకటి సంథింగ్ ఇదవుతుంది, నీకు లిగ్మెంటో లేదంటే ఏదైనా మజిలో స్ట్రెయిన్ వస్తుంది. సో అప్పుడేం చేస్తారు బ్రో అసలు వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, వెయిట్స్ లిఫ్ట్ చేస్తేనే ఇంజురీ అన్నట్టు ఇంకొక రాంగ్ అజంప్షన్ అని వేస్తారు. బేసిక్గా స్ట్రెంగ్త్ అనేది చాలా అంటే చాలా పెద్ద టాపిక్. అది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఎలాంటి అప్రోచెస్ ఉంటాయి, ఎలా మనం ప్రోగ్రెస్ చేయగలమని. ఇదేదో జస్ట్ ఒక 6 monthsలో లీన్ అయ్యి లో కార్బ్ డైట్లో ఉంటే కాదన్నట్టు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దిస్ యూ క్యాన్ ఫాలో. అండ్ మీరు కమెంట్ కూడా చేయండి, నేను ఇంకా ఏదైనా వీడియోస్ రిలీజ్ చేసే ట్రై చేస్తాను తెలుగులోనే. అండ్ మోర్ డీటెయిల్స్ అంటే ఇదంతా నేను చాలా బ్రీఫ్గా చెప్పిన, అంటే జనరల్గా చెప్పిన, ఎన్ని సెట్స్ ఎన్ని రెప్స్ యాక్సరీస్ ఇట్లాంటివి. సో అవన్నీ డీటెయిల్గా చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అనేది చేయాలా, లేదంటే మల్టిపుల్ వీడియోస్ అనేది చేయాలా. అండ్ ఇవి కూడా లిఫ్టర్ టు లిఫ్టర్ స్పెసిఫిక్ అనేది ఉంటాయి. సో ఈ వీడియో చూసి ఏదో ఒకటి నేర్చుకున్నారని అనుకుంటా. సో
మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని రెగ్యులర్ అండ్ ఈ వీడియోతో ఇంటరాక్ట్ అయ్యి ట్రై చేయండి.